ఈ పాల వ్యాపారి అమ్మే పాలే ఈ ఊర్లో ప్రతి కుటుంబం తాగేది. ప్రతి ఉదయం అతను పాలు పోయడంతోనే ఈ ఊరి ఉదయం మొదలవుతుంది. ఎలాంటి మోసం చేయకుండా స్వచ్ఛమైన పాలు పోస్తాడని ఊరిలో అందరి నమ్మకం. ప్రతిరోజులాగే ఆ రోజు అందరూ పాలు తీసుకున్నారు. అందరికీ పాలు పోసి వచ్చిన తర్వాత ఒక పశువులో అతను అసహజమైన గాయం గమనించాడు. గాయమైన ఆ పశువు మరుసటి రోజు నుంచి పాలు ఇవ్వడం మానేసింది. పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ కుక్క కరిచిన గాయం కావచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. చికిత్స చేయించి పశువును తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ మరో రోజు ఇంకో పశువుకి కూడా అదే తరహా గాయం కనిపించింది. గాయమైన ఆ 2 పశువులు పాలివ్వడం పూర్తిగా మానేశాయి. మిగిలిన పశువుల పాలతో అతను ఊరంతా పాలు పోయడానికి వెళ్ళాడు. ప్రతిరోజులాగానే అతను పాలను తీసుకువచ్చాడు. కాని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆందోళనతో పాల వ్యాపారి చాలా బాధపడుతున్నాడు. ఆ కుక్కలు కరిచిన పశువుల పాలు తీసుకువచ్చి మాకు పోసి వ్యాధులు రావాలని చూస్తున్నావా? ఊరంతా తన పాలను తిరస్కరించడంతో అతని మనసు పూర్తిగా విరిగిపోయింది. తన కుటుంబంలా చూసుకున్న పశువుల దగ్గరే బాధతో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. మరోవైపు వ్యాధి భయంతో ఊరంతా ప్రజలు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరకు పరుగులు తీశారు. అంటూ అందరూ ఇంజెక్షన్ కోసం బారులు తీరారు. మరోవైపు వ్యాధి భయంతో ఊరంతా ప్రజలు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరకు పరుగులు తీశారు. అంటూ అందరూ ఇంజెక్షన్ కోసం బారులు తీరారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఆ పాలు తాగడం వల్ల ఎవరికి ఎలాంటి వ్యాధులు రావు. అయినా అందరికీ ఒకేసారి వేయడానికి సరిపడా వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో లేవు. అందరూ ప్రశాంతంగా ఇళ్లకు వెళ్ళండి. వాళ్ళ ఆరోగ్యం కోసమే ప్రతిరోజు శ్రమించాను. కానీ నా నిజాయితీని చూడలేదు వాళ్ళు. నా మనసును అర్థం చేసుకోలేదు వాళ్ళు. నేను ఏ తప్పు చేశాను రా దేవుడా? కుక్కలు కరిచిన పశువుల పాలు పోసానని ఇంతగా కొట్టారా నన్ను? నేను పాలు పితికేటప్పుడు ఆ పశువులకు ఎలాంటి గాయాలు లేవు. నేను వాళ్లకు పోసింది స్వచ్ఛమైన పాలు. అందులో ఎలాంటి కల్తీ లేదు, ఎలాంటి ప్రమాదం లేదు. వాళ్ళ ఆరోగ్యం కోసమే ప్రతిరోజు శ్రమించాను. కానీ నా నిజాయితీని చూడలేదు వాళ్ళు. నా మనసును అర్థం చేసుకోలేదు వాళ్ళు. ఎవరో చెప్పిన మాటలు విని భయపడిపోయి నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా నేను పోసిన పాలు తాగారు. ఒక్క క్షణమైనా నేను ఎలాంటి వాడినో ఆలోచించలేకపోయారు. ఊరిలో కనీసం ఒక్కరికైనా రేబీస్ లాంటి వ్యాధి వచ్చి ఉంటే ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుని నేను తలవంచేవాడినే. కానీ ఎవరో చెప్పిన మాటలు విని భయపడిపోయి నాకు జీవితం లేకుండా చేశారు. ఫ్రెండ్స్, మీ కళ్ళతో చూసిన విషయాన్ని నమ్మండి, కానీ ఎవరో చెప్పారని చెప్పుడు మాటలు విని ఇతరులను నిందించకండి. నిజంగా పాలల్లో ఏదైనా వైరస్ ఉందనో విషం ఉందనో మీకు అనిపిస్తే ల్యాబ్కు తీసుకెళ్లి టెస్ట్ చేయించి ఒక నిర్ణయానికి రండి. మన దేశంలో పాల వ్యాపారం చేస్తూ కోట్ల మంది బ్రతుకుతున్నారు. వారిని వారి వృత్తిని అవమానించకండి. నిజాలు తెలుసుకోండి. నిజాయితీగా పనిచేసే వారికి అండగా నిలవండి. ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి.